Hello everyone, welcome back to my English library. Little, a little, the little. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే ఈ మూడు కూడా మనకి క్వాంటిఫైయర్స్ లేదనుకుంటే డిటర్మినర్స్ అని పిలవచ్చు. క్వాంటిఫైయర్స్ అని ఎందుకంటాము అంటే ఇవి మనకి నౌన్స్ ముందు యూజ్ చేస్తాం అండ్ ఇవి ఆ నౌన్ యొక్క క్వాంటిటీ గురించి చెప్తాయి. అందుకని వీటిని క్వాంటిఫైయర్స్ అంటారు. అండ్ ఇప్పుడు వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఎలా ఉంటాయి? వాటర్, మనీ, టైం, హెల్ప్ ఇలాంటివన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్సే. ఎందుకనంటే ఇప్పుడు వాటర్ అనేది మనం కౌంట్ చేయలేనటువంటి ఒక ఆబ్జెక్ట్. కౌంట్ చేయలేనటువంటి ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఒక వస్తువుని ఒకటి అంటే ఆన్ ఏ హోల్ కంప్లీట్గా దాన్ని ఒకటి అని చెప్పలేము. అలాంటి వాటిని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇప్పుడు వాటర్ని ఒక వాటరు రెండు వాటర్లు అని చెప్పలేము. కానీ ఇప్పుడు మన దగ్గర ఒక పెన్ ఉందనుకోండి, ఆ పెన్ని ఒక పెన్ అనగలం. అంటే ఆన్ ఏ హోల్ ఆబ్జెక్ట్ దాన్ని మనం ఒకటి రెండు అని చెప్పగలం. కానీ వాటర్ని అలా చెప్పలేము. ఒకవేళ అన్కౌంటబుల్ నౌన్స్ ని మనం కౌంట్ చేయాలి అంటే ఆ అన్కౌంటబుల్ నౌన్స్ కి వాల్యూని యాడ్ చేయడం అంటే వాటిని లీటర్స్ లో కానీ లేదనుకుంటే అమౌంట్ లో కానీ చెప్తేనే మనం దాన్ని కౌంట్ చేయగలం. ఎలాగ ఇప్పుడు వాటర్ని చెప్పాలి అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ అనొచ్చు, లేదా 100 లీటర్స్ అనొచ్చు. అంటే వాటర్ని మనం కౌంట్ చేయలేము. వాటర్ యొక్క క్వాంటిటీని మనం కౌంట్ చేయగలం. ఓకేనా? అదేవిధంగా మనీ కూడా అన్కౌంటబులే. అదేంటండి, మనీ కౌంట్ చేయగలం కదా. మనం 100 రూపీస్ అంటాం, 200 రూపీస్ అంటాం, 1000 అంటాం, కౌంట్ చేయగలం కదా. మరి అన్కౌంటబుల్ అంటారు ఏంటంటే మనీని మనం వాల్యూలో కౌంట్ చేయగలం కానీ మనీ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం ఆన్ ఏ హోల్ ఒకటి అని చెప్పలేం కదా. ఒక మనీ రెండు మనీలు అని చెప్పలేం. అందుకని అది అన్కౌంటబుల్ నౌన్ అవుద్ది. ఓకే, సో టైం, హెల్ప్ ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. టైంని మనం చూడలేము. మనం జస్ట్ మనం ఒక క్యాలిక్యులేషన్లో చూపించుకుంటాం. అంటే టైం పీరియడ్స్లోనూ అవర్స్లోనూ చూపించుకుంటాం కానీ దాన్ని మనం టచ్ చేయలేము కదా. టైంని మనం ఫీల్ అవ్వగలం, ఇది ఇప్పుడు ఇంత టైం అయింది అని. దాన్ని మనం వాల్యూలో కౌంట్ చేసుకోగలం కానీ ఒక ఫిగర్లో టైం మొత్తాన్ని ఒకటి అని చెప్పలేము. రెండు టైంలు ఒక టైం అని చెప్పలేం. అలాగే హెల్ప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అది. సో ఇలాంటివన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఈ యొక్క లిటిల్, ద లిటిల్ అనేటటువంటి ఈ క్వాంటిఫైర్స్ ని యూజ్ చేయగలం. మరి కౌంటబుల్ నౌన్స్ వస్తే ఏం వాడాలండి అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు ఫ్యూ, అ ఫ్యూ, ద ఫ్యూ అనేటటువంటి క్వాంటిఫైర్స్ ఉన్నాయి. అది ఓన్లీ కౌంటబుల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. దానిపైన ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది మీరు కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కమింగ్ టు దీని డిఫరెన్స్ ఎలా ఉంటుంది, లిటిల్కి, ఆ లిటిల్కి, ద లిటిల్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే లిటిల్ అనేది ఆల్మోస్ట్ నన్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. అంటే జస్ట్ జీరో కాదు, అంతే. ఆల్మోస్ట్ నన్ అంటే జస్ట్ జీరో కాదు, ఏదో కొద్దిగా చాలా తక్కువ అని చెప్పడానికి. అంటే నెగటివ్ పర్పస్లో యూజ్ చేస్తాం. మీరు ఒక చిన్న విషయం అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ పర్పస్గా ఎప్పుడైతే చెప్తా ఉన్నామో మనం ఇక్కడ లిటిల్ అనేది యూజ్ చేస్తాం. అది అన్కౌంటబుల్ నౌన్కే. అదేవిధంగా లిటిల్ అంటే కొంత అన్నట్లుగా, కొద్దిగా అంటే కొంచెం, ఆల్మోస్ట్ కొంచెం ఉందిలేండి, మరీ అసలు లేకుండా లేదు, కొంచెం ఉంది అన్నట్లుగా, అంటే పాజిటివ్ పర్పస్గా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద లిటిల్ అంటే స్పెసిఫిక్గా చెప్పడం. అంటే ద స్మాల్ అమౌంట్ దట్ ఎగ్జిస్ట్, ఏదైతే ఉందో ఆ స్మాల్ అమౌంట్ ఏదైతే ఉందో అని చెప్పడానికి మనం ఈ యొక్క ద లిటిల్ అనేది యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ అని చెప్పడానికి. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి, లిటిల్ మనీ వాజ్ లెఫ్ట్ అన్నాడు. అంటే ఆల్మోస్ట్ జీరో మనీ, అంటే చాలా తక్కువ ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కనుక అరే నాకు 1000 రూపీస్ కావాలి అర్జెంటుగా అడ్జస్ట్ చేయమని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తావు సాధారణంగా? అది నాదే మైనస్ అకౌంట్లో ఉందంటారు. అబ్బే ఏం లేదు, అసలు ఏం జీరో రా అంటారు. అంటే అక్కడ ఐ హ్యావ్ లిటిల్ మనీ లెఫ్ట్ అనాలి. అంటే నా దగ్గర ఏమి లేదు అబ్బాయి, నేనేం చేయలేను,
నేనే మైనస్ లో ఉన్నాను అన్నట్లుగా చెప్పాలి అంటే ఐ హ్యావ్ లిటిల్ మనీ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నా దగ్గర కొంత మనీ ఉంది కానీ నీకు ఇచ్చేంత సరిపడా లేదు అన్న చెప్పాలంటే ఏం చెప్పాలి? ఐ హ్యావ్ అ లిటిల్ మనీ. లిటిల్ ముందు ఏ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు కొంత ఉంది, సమ్ అని అర్థం. నా దగ్గర కొంత ఉంది అబ్బాయి కానీ నీకు ఇచ్చే అంత లేదు, ఎనఫ్ లేదు, కొంత ఏదో అడ్జస్టబుల్ గా ఉంది అని అర్థం. మళ్ళీ దా లిటిల్ అని ఎప్పుడు వాడతాం? అరే నా దగ్గర నిన్న ఉండేరా మనీ, ఈరోజు ఖర్చు చేసేసాను, కొంత మనీ నిన్న ఉంది, నిన్న అడిగితే బాగుండేది అంటారు కదా. నిన్న నా దగ్గర మనీ ఉంది, నిన్న అడుగుంటే బాగుండేది, అది ఈరోజు ఇప్పుడే ఖర్చు చేసేసానంటారు. అదేలాగు ద లిటిల్ మనీ వీ హ్యాడ్ వాజ్ ఎనఫ్. అంటే ద లిటిల్ మనీ అంటే నా దగ్గర ఏదైతే కొంత ఉందో ఆ మనీ. అంటే మనం ఎలా చెప్పొచ్చు? సాధారణంగా మా జనరల్ ఎగ్జాంపుల్ లో చూస్తే, ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ లిటిల్ మనీ. నా దగ్గర కొంత మనీ నిన్న ఉంది, బట్ ఐ హ్యావ్ స్పెండ్ ద లిటిల్ మనీ జస్ట్ నౌ. అది ఏదైతే కొంత నిన్న ఉందో నా దగ్గర, అది ఇప్పుడే ఖర్చు చేసేసా. ఓకే, అలా ద లిటిల్ కి వాడతారు. ఏంటంటే ఇది ఏం చెప్తుందంటే స్పెసిఫిక్ అమౌంట్ ఆర్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్పడానికి ద లిటిల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి కొంత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 15 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ తో మనకి ఆల్మోస్ట్ మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ అవుతుంది. సో లెట్ us see that 15 questions now. Okay, first one, he has interest in politics, so he never votes. ఇక్కడ మనకి క్లూ ఉంది చూడండి. he never votes అంటున్నాడు. he never votes అంటే ఎప్పుడు ఓట్ వేయడంట అతను. ఎప్పుడు ఓట్ వేయడం అంటే తనకి అర్థం ఏం చెప్తా ఉన్నాడు? నాకు అసలు ఇంట్రెస్టే లేదు అన్నట్లుగా అర్థం వస్తుంది కదా. అసలు లేదు అంటే మనకి ఏం వాడాలి? డిటర్మినర్ ఇక్కడ అంటే క్వాంటిఫైయర్ మనకు తెలిసిందే కదా, లిటిల్ వాడాలి. అస్సలు లేదు అని చెప్పడానికి లిటిల్ అనేది డిటర్మినర్ ఆర్ క్వాంటిఫైయర్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ షుగర్ లెఫ్ట్ అంటే దానికి అది కొంత ఉందని చెప్తున్నారా అసలు లేదని చెప్తున్నారా తెలియాలంటే నెక్స్ట్ చూడాలి. కెన్ యూ బై మోర్, కెన్ యూ బై మోర్ అంటున్నాడు. అంటే ఇంక ఎక్కువ కొనగలవా అంటున్నాడు. ఇంక ఎక్కువ కొనగలవా అంటే ఎంతో కొంత ఉందని అర్థం. అంటే ఎంతో కొంత ఉంది అని చెప్తున్నట్లుగా అర్థం వస్తుంది అక్కడ. ఓకే, సో ఎంతో కొంత అంటే మనకి ఇక్కడ ఏం వాడచ్చు? ఏ లిటిల్ వాడచ్చు. ఎంతో కొంత అంటే అసలు ఏది లేదు అంటే లిటిల్ వాడాలి. రైట్, నెక్స్ట్ హోప్ రిమైన్డ్ ఆఫ్టర్ ద స్ట్రోమ్ పాస్ట్. ఓకే, ఆ స్ట్రోమ్ అనేది పాస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత, స్ట్రోమ్ అంటే తుఫాన్ అంటే సైక్లోన్, ఈ సైక్లోన్ పాస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత హోప్ రిమైండ్ అంటే ఆశ మిగిలి ఉందంటే. ఎలాంటి ఆశ మిగిలి ఉంటుంది స్ట్రోమ్ అయిన తర్వాత? సాధారణంగా స్ట్రోమ్ రావడం వల్ల మా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి, ఉన్న ఆశ కూడా పోయింది అంటూ ఉంటారు కదా. ఆ తుఫాన్ వల్ల ఉన్న ఆశలన్నీ పోయినాయి అంటారు. అంటే మొత్తం పోయినాయి అంటే జీరో అయిపోయిన దాంట్లో చెప్తా ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఏం వాడుతాం? దానికి లిటిల్ వాడతాం. సో లిటిల్ హోప్ రిమైన్డ్ ఆఫ్టర్ ద స్ట్రోమ్ పాస్ట్ అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ మిల్క్ ఇన్ మై కాఫీ జస్ట్ ద వే ఐ లైక్ ఇట్. అంటే ఐ హ్యాడ్ మిల్క్ ఇన్ మై కాఫీ అంటే అసలు లేదంటున్నాడా, కొంత ఉంది అంటున్నాడా? చెప్పాలంటే జస్ట్ ద వే ఐ లైక్ ఇట్ అంటున్నాడు. అంటే నాకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగానే ఉంది. అంటే మిల్క్ ఎంత ఉంది, నాకు నచ్చిన విధంగానే ఉంది అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి తనకి ఎంతలాంటి టేస్ట్ ఉంది అని చెప్పాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ కాఫీ అని చూసాం అనుకోండి. కాఫీ అంటే జనరల్ గా మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ లేకుండా కాఫీ అవ్వదు కదా. అంటే కొన్ని కాఫీస్ స్పెషల్ కాఫీస్ ఉంటాయి, అంటే డార్క్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ ఏది అంటారు కదా. అలాంటి వాటిని మినహాయించి కాఫీలో మిల్క్ అనేది సాధారణంగా ఉంటుంది. సో కొంత ఉంది అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. రైట్, సో ఇక్కడ మనం దాన్ని ఏం చెప్పొచ్చు? ఏ లిటిల్ అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ ఎ లిటిల్ మిల్క్. నా కాఫీలో కొంత మిల్క్ ఉంది, సాధారణంగా నేను అంత తీసుకుంటే అంతే ఉంది. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసరికి షీ యూజ్డ్. ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, షీ యూజ్డ్ అంటే తను స్పెండ్ చేసేసిందంట, యూజ్ చేసేసిందంట. టైం
she had to finish the report, right? She used the little time she had. అంటే అక్కడ స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాడు కదా, అందుకని ద లిటిల్ అనొచ్చు. షీ యూజ్డ్, అది తను యూజ్ చేసేసింది అంటా ఉన్నాడు. యూజ్ చేసేసింది అంటే ఆల్రెడీ దేని స్పెసిఫిక్గా చెప్తున్నట్లు కదా, సో అందుకని మనకి ఇక్కడ ద లిటిల్ అని రాయాలి. షీ యూజ్డ్ ద లిటిల్ టైమ్ షీ హ్యాడ్ టు ఫినిష్ ద రిపోర్ట్. తనకున్నటువంటి ఆ కొద్ది సమయాన్ని గడిపేసిందంట రిపోర్ట్ని కంప్లీట్ చేయడానికి. అండ్ నెక్స్ట్, దెర్ ఈస్ వాటర్ ఇన్ ద బాటిల్, ఇట్స్ నాట్ ఎనఫ్. దెర్ ఈస్ వాటర్ ఇన్ ద బాటిల్, ఇట్స్ నాట్ ఎనఫ్ అంటా ఉన్నాడు. అంటే ఇట్స్ నాట్ ఎనఫ్ అంటా ఉన్నాడు అంటే సరిపడా లేదు అని. సరిపడా లేదు అంటే చాలా తక్కువ ఉంది అని అర్థం కదా. సో చాలా తక్కువ ఉంది అంటే దెర్ ఈస్ లిటిల్ వాటర్ అనాలి. దెర్ ఈస్ లిటిల్ వాటర్ అంటే ఎక్కువ లేదు అని చెప్తే అప్పుడు ఏ లిటిల్ అని చెప్పొచ్చు, రైట్? సో లిటిల్ ఈస్ ద సూటబుల్ వన్. పేషెన్స్ కెన్ గో ఎ లాంగ్ వే ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. అంటే పేషెన్స్ ఉండడం వల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు అది కొంచెం ఎక్స్టెండెడ్ వేలో, అంటే సర్వైవల్ ఎక్స్టెన్షన్లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే పేషెన్స్ ఈజ్ అ కంపానియన్ ఆఫ్ విజ్డమ్ అంటారు. పేషెన్స్ ఈజ్ అ కంపానియన్ ఆఫ్ విజ్డమ్ అంటే పేషెన్స్ కలిగి ఉండడం అనేది వైజ్ పీపుల్కి ఉండేటటువంటి ఒక సాధారణమైన లక్షణం. అది అ కంపానియన్ అంటే కలిసి వచ్చేది. ఎవరితో కలిసి వస్తుంది పేషెన్స్ అనేది? ఎవరికి ఉంటుంది? వైజ్ పీపుల్కి. అంటే వైజ్ పీపుల్ అంటే ఇక్కడ తెలివైన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటటువంటి పద్ధతిలో పేషెన్స్ అనేది ఒక యూస్ఫుల్ టూల్ లాంటిది, యూస్ఫుల్ క్వాలిటీ లాంటిది. సో మనకి పేషెన్స్ ఉండడం అనేది మంచిది అంటున్నాడు. అంటే పేషెన్స్ ఉండడం అంటే ఇక్కడ పాజిటివ్ అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎ లిటిల్ పేషెన్స్ అని చెప్పాలి. ఎ లిటిల్ పేషెన్స్ కెన్ గో ఎ లాంగ్ వే ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్. హీ డ్రాంక్ వైన్ బిఫోర్ డిన్నర్. అంటే డిన్నర్కి ముందు వైన్ తాగాడు అంటున్నాడు. తాగాడు అన్నారంటే కొంతమంది తాగాడు అంటారు కదా, ఏమి తాగలేదు అంటారు కదా. తాగినప్పుడు తాగలేదు అని చెప్తారు. ఈ ర్యాంక్ అంటున్నాడు అంటే ఈ డ్రాంక్ అ లిటిల్ అని చెప్పొచ్చు. లిటిల్ అంటే కొంత అని అర్థం వస్తుంది. ఈ డ్రాంక్ అ లిటిల్ వైన్ బిఫోర్ డిన్నర్ అని చెప్పొచ్చు. దే స్పెంట్ మనీ దే హ్యాడ్ ఆన్ రెంట్. దే హ్యాడ్ ఆన్ రెంట్ అంటే రెంట్గా వచ్చినటువంటి ఆ మనీ ఏదైతే ఉందో ఆ మనీని, ఆ కొంత మనీని స్పెండ్ చేసేసారు అంట. అంటే ఏదైతే మనీ వచ్చిందో అని చెప్తా ఉన్నారు కదా, అంటే ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కింద మనం మెన్షన్ చేస్తూ ఉన్నాడు అది. సో ద లిటిల్ అని చెప్పాలి. దే హ్యాడ్ స్పెంట్ ద లిటిల్. దే హ్యాడ్ స్పెంట్ ద లిటిల్ అని చెప్పాలి. దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అంటా ఉన్నాడు. ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బట్ వీ మస్ట్ ట్రై. అంటే మనకి కంపల్సరీగా అంటే ఖచ్చితంగా చెయ్యాలి, కానీ మనకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది తక్కువ ఉంది అని అంటాం. మన ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది, బట్ మనం చెయ్యాలి అంటాడు. ఎందుకని అంటే మనం బట్ అని చెప్తున్నాడు కదా. కానీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ మనం మస్ట్ ట్రై చేయాలి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ లిటిల్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, లిటిల్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ క్రీమ్ ఇన్ మై టీ అంటారు. కెన్ ఐ హ్యావ్ క్రీమ్ ఇన్ మై టీ అంటారు. అంటే నాకు కొద్దిగా క్రీమ్ ఇవ్వగలరా, టీలో కొంచెం క్రీమ్ యాడ్ చేయగలరా అని అడుగుతారు. కొద్దిగా యాడ్ చేయగలరా అంటారు. అంటే జీరో ఇవ్వమని అనరు కదా, కొద్దిగా ఇవ్వగలరా అంటున్నారు. అంటే అక్కడ ఎ లిటిల్ క్రీమ్ అని అర్థం. కొద్దిగా అంటే ఎ లిటిల్ అన్న అర్థంతో వాడతాం. అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్, సో ఐ నీడ్ హెల్ప్. అంటే ఐ నీడ్ హెల్ప్ అంటున్నాడు అంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్లుగానే చెప్తున్నాడు కదా. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, సో ఐ నీడ్, కాబట్టి నాకు హెల్ప్ కావాలి. ఒకవేళ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు అనుకోండి, హెల్ప్ ఎందుకు, ఇంకా అవసరం లేదు. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, చాలా తక్కువ అని చెప్తున్నట్లుగా అర్థం వస్తుంది అక్కడ. సో ఐ హ్యావ్
లిటిల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఐ హ్యావ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్, షీ ఎంజాయ్డ్ ఫ్రీ టైమ్ షీ గాట్ ఆన్ ద వీకెండ్. అంటే షీ గాట్ ఆన్ ద వీకెండ్ అంటే ఆ వీకెండ్లో వచ్చినటువంటి అని అర్థం. అంటే వీకెండ్లో వచ్చినటువంటి ఆ ఫ్రీ టైం ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఉందో అన్నాడు అంటే అక్కడ స్పెసిఫిక్ మెన్షన్ చేస్తున్నారు. ఏంటిది? వీకెండ్ టైం అనేది స్పెసిఫిక్ థింగ్ ఇక్కడ. సో షీ ఎంజాయ్డ్ ద లిటిల్ ఫ్రీ టైం అని చెప్పాలి. షీ ఎంజాయ్డ్ ద లిటిల్ ఫ్రీ టైం అంటే తనకి ఏదైతే ఫ్రీ టైం వచ్చిందో ఆ టైం అని అర్థం. నాలెడ్జ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. అండ్ నాలెడ్జ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అంటే ఇది ఒక ప్రోవర్బ్ లాంటిది. దీన్ని ఎ లిటిల్ నాలెడ్జ్ అంటారు. లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ద డేంజరస్ థింగ్ అనేది ప్రోవర్బ్ ఇది. అంటే కొద్ది నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ప్రమాదకరం. అంటే మిడిమిడి జ్ఞానం అంటారు తెలుగులో. మిడిమిడి జ్ఞానం చాలా ప్రమాదకరం అని, దానికి ఇదే తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లాగా వాడతారు. అంటే ఇది ఒక సామెత లాంటిది అనమాట. సో ఎ లిటిల్ నాలెడ్జ్ అని చెప్పాల్సి ఉంటుంది దానికి. నెక్స్ట్, ఐ సేవ్డ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్. ఐ సేవ్డ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్ అంటే అత్యవసర పరిస్థితులకి కొంత డబ్బు నేను సేవ్ చేసుకున్నాను అంటా ఉంది. కొంత డబ్బు అంటే అక్కడ ఏ లిటిల్ అని రాయొచ్చు, ఏ లిటిల్ అని రాసుకోవచ్చు. రైట్, ఇవి మీకు 15 క్వశ్చన్స్. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ద క్లారిటీ అబౌట్ దిస్ little, a little, the little. And if you really enjoyed the video, please do hit the like button and share with your friends and near and dear. Thank you. See you soon.